ఏప్రిల్ 14 మన దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి జన్మించిన రోజు. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, గుడిలోకి వెళ్తే తప్పు, చివరికి నీళ్లు తాగిన తప్పే. ఒకప్పట్లో అంటరానితనం పేరుతో తక్కువ కులాల ప్రజల పరిస్థితి ఇది. అలాంటి సమయంలో తక్కువ కులాల ప్రజల తరపున ఒక విప్లవకారుడు పుట్టుకొచ్చాడు. అతడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ముట్టుకోవడానికి కూడా వీల్లేని స్థాయి నుంచి దేశ రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎదిగాడు. రాజ్యాంగాన్ని రాసే సమయంలో అంబేద్కర్ గారు కేవలం చట్టం మాత్రమే రాయలేదు, ఒక సమాన సమాజానికి బలమైన పునాది వేశారు. మనం ప్రస్తుతం అనుభవిస్తున్న ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, ఇవన్నీ ఆయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవే. అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ను హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఎందుకంటే అది మన హక్కుల్ని రక్షించే శక్తినిస్తుంది. ఆయన ఉమెన్ రైట్స్ కోసం కూడా బాగానే పోరాడారు. హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు సమాన హక్కు ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ ఆనాటి కాంగ్రెస్ నాయకులు మరియు ఆర్ఎస్ఎస్ సంస్థ ఈ కోడ్ బిల్ ను తిరస్కరించారు. దీంతో అంబేద్కర్ గారు తన పదవిని సైతం వదులుకోవడానికి సిద్ధమయ్యారు. లేబర్స్ కోసం 8 అవర్స్ పని సమయం అనే కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చింది ఈయన. పొలిటికల్ డెమోక్రసీ వితౌట్ సోషల్ డెమోక్రసీ అనే మాట తరచూ చెప్తూ ఉండేవారు. దీనికి అర్థం సమాజంలో మానవత్వం లేకపోతే రాజకీయ స్వేచ్ఛకు అర్థం ఉండదని. చివరగా మన బాధ్యత ఏంటి? హక్కులను పొందడమే కాదు, వాటిని కాపాడుకోవడము మన బాధ్యతే. అంబేద్కర్ గారు రాసింది చట్టం మాత్రమే కాదు, మన భవిష్యత్తు అనే విషయం మర్చిపోకండి.